श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం తీవ్రమైన వైరాగ్యంతో రామనామ పట్ల ఉన్నటువంటి ఆసక్తితో, భక్తితో ఆ తల్లి అహోరాత్రులు శ్రమించి తన తపస్సును తపస్సుగా మలుచుకొని రామావధూతగా మారి ఎందరికో తత్వ బోధనలు చేస్తూ ఎన్నో తీర్థయాత్రలు దర్శించినటువంటి పిచ్చమ్మ తల్లి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలా తిరుమన్నామలైలో రమణ మహర్షిని, మలయాళ స్వామిని మరియు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మ వస్తూ ఆమె తత్వబోధనలు ఎలా ఉండేవి అంటే తీర్థయాత్రలు, సజ్జన సాంగత్యము, సాధు సంగమము ఇవన్నీ కూడా మీకు ప్రారబ్ధ కర్మ విమోచనం అవుతుంది వీటి ద్వారా అని చెప్పి తన భక్తులకు తెలియజేస్తూ చక్కగా ఇప్పుడు అమ్మ పూర్తిగా తనకి భగవంతునికి భేదం లేదనేటువంటి ఆ చైతన్య వికాస పరిణామంలో పూర్తి దిగంబరిగా తయారైపోయిందట. ఇప్పుడు రామావధూతగా, రామభక్త పిచ్చమ్మకు వస్తా రామావధూత పిచ్చమ్మ తల్లిగా ప్రసిద్ధిగాంచింది కురుమద్దాలి గ్రామంలో వెలిసినటువంటి ఆ ఆనిముత్యం. ఇక కురుమద్దాల్లో వెలిసిన తర్వాత 1921 ఆ ప్రాంతంలో ప్రణవానంద స్వామిని అక్కడ భగవద్గీత ఉపన్యాసాలు చేయాలని వెళ్ళారు. ఇక్కడ ఒక మహాయోగిని ఉంది అని తెలిసిన తర్వాత ఆ యొక్క ప్రణవానంద స్వామి అమ్మ దర్శనానికి వెళ్తాడట. అమ్మ దర్శనానికి వెళ్ళగానే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అతన్ని ఆలింగనం చేసుకుంటుందట. కానీ అక్కడ చూడండి, ప్రకృతి పురుషుల, స్త్రీ పురుషుల భేదానికి అతీతమైన స్థితిలో, అభేదాన స్థితిలో, పరాకాష్ఠ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకో. అంతా కూడా మాతృస్వరూపం తప్ప ఏది లేదు, మాతృమూర్తిగా ఆమెను భావించి ఆమె వాటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉందని ప్రణవానంద స్వామి గుర్తించి మాతృహృదయగామని అనుకుంటాడట. భావించి మనసావాచ నమస్కరించాడు. అమ్మని గురించి ప్రణవానంద స్వామి ఆ విధంగా ఆమె ఆలింగనం చేసుకున్న తర్వాత అసలు ఆ కురుమద్దాలి యోగిని సంగతి ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడట, అన్నిటికీ అతీత స్థితిలో ఉంది, అందుకని ఆమెను మాతృస్వరూపినిగా భావించి నేను మనసావాచాకరమైన ఆమెకి నమస్కరించాను. అలాగే మరొకసారి మలయాళ స్వామి దగ్గరికి అమ్మ వెళ్ళి వచ్చింది కదా. ఇప్పుడు మలయాళ స్వామి వస్తూ అలాగే కురుమద్దాలికి వచ్చి అమ్మను కలవడం జరుగుతుంది. అప్పుడు ఆశ్రమానికి రాబోతున్న స్వామికి ఎదురేగి అమ్మ ఇలాగే ఆలింగనం చేసుకుంటుందట. స్వామి నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు కదా, ఒక్కసారిగా ఆ అమ్మ చర్యకి అతను కుదేలు పడతాడట. పడగానే ఆలింగనం తీసి అమ్మ అంటుందట, అరే నువ్వు ఇంకో చొక్కాని వేసుకోవాల్సింది అంటే అన్ని సంవత్సరాల తపస్థితిలో స్త్రీ పురుష భేదాన్ని దాటలేదు ఇంకా మలయాళ స్వామి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ అమ్మ ఆ విధంగా మలయాళ స్వామి గురించి అంటే మరలా ఇంకో జన్మ ఉందిరా అని ఆ అమ్మ పరిభాషలో ఆ విధంగా చెప్పిందనమాట. తదుపరి ఇంకా అమ్మని దర్శించేదానికి ఎంతోమంది ప్రముఖులు, ఈ ప్రణవానంద స్వామి, మలయాళ స్వామి కాకుండా లక్ష్మీకాంత యోగులు, ఆ పక్కనే పెనుమర్చ సీతమ్మ యోగిని, చాలా అద్భుతమైనటువంటి యోగిని అన్నమాట. అమ్మ కూడా చాలా చిన్న వయసులోనే భర్త చనిపోతారు. చాలా అసలు ఆమె చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, దొరికితే దాని గురించి కూడా మనం పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. చాలా అద్భుతమైన యోగులు. కాకపోతే అంటే ఒక చింత వస్తే మనం ఆ చింతలోనే మగ్గిపోతాం. కానీ ఉన్న భవబంధాలు తొలగిపోయాయి అంటే దాని అర్థం ఏమిటి? అసలైన భర్త, కర్త అన్నీ అయినటువంటి భగవంతుని చేరుకునేదానికి నీవు తీవ్రమైన తపస్సాధన చెయ్యాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ అన్నట్లుగా ఉంటుందన్నమాట వాళ్ళ సాధన.
వీళ్ళంతా అమ్మ దర్శనార్థం వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, ఇప్పుడు అమ్మ యొక్క ఆ మహితాత్మ స్థితి ఏదైతే ఉందో ద్విగుణీకృతం అవుతూ వస్తుంది. అంతర్లీనంగా సామాన్యులు దీన్ని గ్రహించలేకపోతూ వస్తున్నారట. ఆమె పూర్వ జీవితాన్ని కూడా అప్పుడప్పుడు మాటల రూపంలో వ్యక్తపరుస్తూ వచ్చేదట. ఏమని, ఒకసారి అమ్మ పొలం గట్ల మీద పోతూ ఉంటే ఆ పొలం గట్లో ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకించి మాట్లాడేదట, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా అని ఎవరితోనో సంభాషించేదట. కంటికి కనిపించినటువంటి ఒక చీకటి శక్తులతో సంభాషించి మాటల సందర్భంలో అమ్మ అనేవారట, అరే నేను గతంలో కాళికా ఉపాసకురాల్ని, ఇప్పుడు వీడు దేని శక్తి సమాధి ప్రవేశానంతరం కూడా ఆమెని వదలలేదట. ఆ కాళికా శక్తితో కూడినటువంటి ఆ ఉపాసనా తత్వానికి గత జన్మ శృతుల్లో ఉన్నటువంటి ఇది ఒకసారి సరే. దీనికి నిదర్శనంగా ఒకసారి అమ్మ దగ్గరికి మంచి సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఒక మహాలక్ష్మి అనేటువంటి భక్తురాలు వస్తుందట. లింగవరం గ్రామానికి చెందినటువంటి మహాలక్ష్మి అనేటువంటి ఆమె వస్తుందట. ఆమెకి భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమెని చేసి ఆస్తిని ఆక్రమించి ఆమెను ఇబ్బందుల పాలు గురి చేస్తారు. ఆమె అమ్మ దగ్గరకు వచ్చి తన బాధనంతా కూడా మొరపెట్టుకుంటుంది. తర్వాత దాన్ని కోర్టులో వేస్తారు. అప్పుడు అమ్మ అంటుంది, ఆ మనసుకి మాతృ హృదయం కదా, దీనార్త హృదయంతో ఎప్పుడైతే ఆమె యొక్క బాధను వెళ్ళబుచ్చుకుంటుందో ఆ మాతృ హృదయంతో ఆ వాత్సల్యంతో అమ్మందట, కోర్టులో తీర్పు నీకు అనుకూలంగా వస్తుందిలే పో అన్నదట. సరే, అలాగే చివరికి కోర్టులో మహాలక్ష్మి గారు విజయాన్ని సాధించడము, తదుపరి ఆ కృతజ్ఞత కొద్దీ, ఇది కృతజ్ఞత కొద్దీ భగవంతుడికి భక్తులు కానుకలు సమర్పిస్తారంటే భగవంతుడు ఆశించి కాదు, మహాత్ములైనా అంతే, సాధు సత్పురుషులైనా అంతే, వాళ్ళ కృతజ్ఞత కొద్దీ వాళ్ళకు కలిగినటువంటి ఆ శ్రేయస్సు కోసం ఇస్తారు. అలానే అమ్మకు కూడా 1 ఎకరా పొలం రాయించి అంతేకాకుండా అమ్మ యొక్క అందమైన ప్రతిమను రూపొందించాలి, శిల్పాన్ని చెక్కించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక తెనాలి దగ్గర ఉన్నటువంటి శిల్పుల్ని కలిసి అమ్మ రూపాన్ని చెక్కమంటుందట. ఎన్నిసార్లు చెక్కినా దేవీ రూపమే వస్తుందట. ఎలా చేయాలి ఏంటిని అర్థం కాక శిల్పులందరూ కూడా అమ్మ దగ్గరికి తీసుకొస్తుంది. అమ్మ యొక్క ఆజ్ఞతో అనుమతితో అప్పుడు మరలా అమ్మ చెప్తుంది వాళ్ళకి, అమ్మను సన్నుతించి విగ్రహం అలాగే తీర్చిదిద్దండి అని ఆజ్ఞాపించిందట. విగ్రహం తయారైంది, కానీ ఆ తయారైన విగ్రహం కాస్త ఆహారాన్ని కోరిందంట. అంటే ఆ విగ్రహానికి జీవం వచ్చింది. అప్పుడు ఆమె అన్నదట, ఆహారాన్ని బలిని నా బిడ్డల్ని ఇవ్వను, కావాలంటే నేనైనా నీకు బలి అవుతానేమో కానీ నా బిడ్డల్ని నీకు ఆహారంగా ఇవ్వను అని చెప్పిందట. చెప్పి అప్పటి నుంచి పెట్టిన దగ్గర తెచ్చిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆమెకు ఆహారంగా నివేదించేలాగా ఏర్పాటు చేసిందట. తర్వాత ఒక సూచనను కూడా భక్తులకు చేసిందట అమ్మ. ఏంటి, ఇదిగో వీడు మరుగుకు వెళ్ళిపోతే వీడి సమాధి మీద ఈ విగ్రహాన్ని ఉంచండి, లేకపోతే వీడిని మీరు భరించలేరు అని చెప్తుందట. సనాతన సంప్రదాయం అలా అమ్మలో ఉన్నటువంటి అంబశక్తిని ఆ విధంగా ప్రకటితం చేసింది అన్నమాట. సరే, ఇప్పుడు మనం అంటాం కదా, ఇప్పుడు అమ్మని మనమే మొదట్లోనే చెప్పుకున్నాం, దళిత కులంలో జన్మించినటువంటి తల్లి, కానీ విద్యాపారంగతురాలు ఏమాత్రం కాదు, అక్షర విద్య అనేది ఏమాత్రం లేనటువంటి తల్లి అద్భుతంగా అనంతమైనటువంటి తత్వాన్ని బోధిస్తూ ఉంది. అనంత తత్వమే తానయ్యేలాగా భాసిల్లుతూ ఉంది. అటువంటి అమ్మ దగ్గరికి సదాచార బ్రాహ్మణులు పండితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అమ్మ యొక్క భగవతత్వానికి ఆకర్షింపబడి ఆమెకు పాదాక్రాంతులైపోయే వాళ్ళట. అలా స్వార్థపరులైన వారు అమ్మవారిలో జ్ఞాపజ్యోతిని వెలిగించేది. స్వార్థపరులు సృష్టినమ్మ అనేదట. చూడండి, స్వార్థపరులు సృష్టించిన కులమత భేదాలనేటువంటి ధావాగ్నిలో భారతావని దహిస్తుంది. ఈ యొక్క దాస్య శృంఖలాల్లో మగ్గుతుంది అన్నదట.
అంటే ఈ భేదభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి, కులం మతం వీటన్నిటిలో పడి ఆ భారతావని నిరంతరం దహనం జరుగుతూ ఉంది, అంటే కాలుతూ ఉంది అని. అప్పుడు ఇంకా అలా అన్న తర్వాత అక్కడ ఆ సమయంలో మనకి స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు కదా, అలా మన గాంధీజీ స్వాతంత్ర సమరయోధనలో భాగంగా బందర్కి వెళ్ళాడట. బందర్కి వెళ్ళినటువంటి గాంధీజీ దగ్గరికి ఒక భక్తుడు అమ్మని, అంటే శ్రీ స్వామి సీతారాం అనేటువంటి పేరు గలటువంటి భక్తుడు మన ఇది 1921లో ప్రణవానంద స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇప్పుడు 1924లో గాంధీజీ బందర్కు వచ్చాడు. ఆ బందర్కు వచ్చినప్పుడు అమ్మ గాంధీ గారిని కలుసుకోవడం జరుగుతుందట. కలుసుకున్న తర్వాత అంటుంది, చూడండి అక్కడ వాళ్ళని వ్యక్తులుగాను, ఎక్కడ మనకు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆమెకి ఆయనకు అభేద స్థితిని చూసి ఏమి రంకన్నా అని చెప్పి భుజం తట్టి మాట్లాడినటువంటి, అంటే నీవు నేను స్నేహితులు అనేటువంటి స్థితిలో ఆ విధంగా రమణ మహర్షితో మాట్లాడినటువంటి విధానం ఏదైనా కావచ్చు. ఇప్పుడు గాంధీని కూడా ఒరే లోకసేవ చేస్తున్నావురా, చెయ్యి తప్పకుండా చెయ్యిరా అని ఆశీర్వదించి ఆనందాన్ని వెలిబుచ్చింది. ఆయన నోటికి అరటి పండుని అందించిందట అమ్మ. అలా వెలుగుచ్చి అమ్మ వాక్కుల ప్రభావం మహాత్ముని కార్యదీక్షతను దిగునీకృతం చేసింది. అలా అమ్మ వద్దకు ఈ విధంగా అహర్నిశలు ఎవరో భక్తులు వస్తూనే ఉండేవారట. ఆ విధంగా ఒకరోజు వారి మనోభావాలను, వారి యొక్క దివ్య దృష్టి చేత వారి పూర్వజన్మ కర్మలను అన్నిటినీ అమ్మ తెలియజేయగలిగినటువంటి ప్రజ్ఞతో ఉన్నారు. కాబట్టి ఎంతోమంది సంతానం కోసం వచ్చేవాళ్ళు, ఆ సంతానం కోసం వచ్చే వాళ్ళకి ఒకరోజు అమ్మ ధ్యానంలో కూర్చొని ఉందట. ధ్యానం మంచి సమాధిలో ఉండి అప్పుడే బయటకు వచ్చి తన ఆసనం మీద కూర్చొని ముందుకు వెనక్కు అలా ఊగుతూ పారవస్యంలో ఉందట. మంగమ్మ అనేటువంటి ఒక భక్తురాలు ఒక తన 12 ఏళ్ల కుమార్తెను తీసుకొని అమ్మ దగ్గరకు వచ్చిందట. రాగానే ఈ అమ్మాయి చిన్నమ్మాయి కదా, అమ్మ అలా ఊగుతూ ఉంటే సరదాగా వెనక్కిపోయి అమ్మ 2 భుజాలపైన చేతులు వేసి ఇరుకు ఊపుతూ, ఏంటి ఓని ఊగిపోతున్నావు, ఆ మాత్రం ఊగడం మాకు రాదా అన్నదట. మంగమ్మ ఆశ్చర్యపోయిందట. అయ్యో అయ్యో అవునా అని చెప్పి అమ్మ చిరునవ్వు నవ్వుతూ ఆ బిడ్డ యొక్క వెన్నుముకను సవరిస్తూ ఆ యొక్క సృశిస్తూ అలా తవుడుతూ ఉంటే, అమ్మ చిన్నదేదో తెలియక మాట్లాడిందమ్మా, క్షమించండి అన్నదట. అప్పుడు అంటుంది అమ్మ, అరే అది ఏదో వెతుకుతుంది, వెతకని దానికేం కావాలో ఎంతమంది వచ్చి దీన్ని ఇలా అడిగారు అన్నదట. సరే అలా అయిపోయిన తర్వాత అమ్మ క్షమించంటే, వసే ఎందుకు అలా దిగు, ఎంతమంది ఆశ్రమానికి వస్తున్నారు, ఎవరైనా వీడిని ఇలా పట్టుకుని ఊపారా, ఇలా ప్రశ్నించారా, అది దేనికోసం వెతుక్కుంటుందోలే వెతుక్కొని అని ఆ బాలికను అంతా అందరూ తర్వాత చిన్నమ్మాయి గారు అని పిలుస్తూ వచ్చేవారట. ఆ పిలుపుతోటి ఆ బాలిక వెలుగులోకి వచ్చింది. మంగమ్మ గారు చిన్నమ్మాయితో వ్రతం చేయించింది. వ్రతం చేయించిన తర్వాత భక్తి శ్రద్ధలతో వ్రతదీక్ష పూనింది ఈ చిన్నమ్మాయి. వ్రత పరిసమాప్తి అయిన తర్వాత భగవత్ ప్రసాదంగా పూర్ణముల్ని అమ్మకు సమర్పించింది. సమర్పించిన ఆ పూర్ణాన్ని అమ్మ ఇష్టంగా తింటూ, అదే మంగమ్మ ఎప్పుడు నీ బిడ్డ ఎంత పుణ్యం చేసుకుందే, వీడు ఎప్పుడైనా వీడు ఇట్లా తిన్నాడా అసలు అని అందట. అప్పుడు మంగమ్మ చాలా సంతోషపడిపోతుంది. సంతోషపడిన తర్వాత ఈ చిన్నమ్మ కూడా వయసుతో పాటు భక్తి వైరాగ్య చింతనను అలవర్చుకొని దండుపాడు అనేటువంటి, అక్కడే గుడివాడ దగ్గర ఉన్నటువంటి దొండపాడు అనేటువంటి గ్రామంలో చక్కగా మురళీ మందిరాన్ని నిర్మించి దాన్ని నిర్వహణ చేసుకుంటూ ఉండేదట ఈ చిన్నమ్మాయి గారు. అలాంటి ఆధ్యాత్మిక శక్తిని ఆ అమ్మాయికి అందించారు. సరే, ఇక భగవంతుడు భక్తులను పరీక్షిస్తూ ఉంటాడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగే పరీక్షల్లో నెగ్గిన వాడికి ఆయన తోడు నీడ ఎప్పుడు వెన్నంటి ఉంటాడు అనేటువంటి విషయం కూడా విదితమే. అలా ఒకరోజు చక్కగా అనురాగామృత వృష్టి కురిసేదట ఆ పరీక్షకు. ఒకనాడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బ్రహ్మచారి ఒకడు, వాస్తవానికి అతను తహసీల్దారు అయినా, ఒక బుట్టలో పండ్లు అవన్నీ పెట్టుకొని మిఠాయిలను పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చాడు. చక్కెరకేళ్ళలో బుట్టలు పెట్టుకొని అమ్మ దర్శనార్థానికి వచ్చాడట. వృత్తికి తహసీల్దారు
కానీ కమలాలు చక్కెర కేలీలు బుట్టలో పెట్టుకొని అమ్మ దర్శనానికి వచ్చాడు. అమ్మ దర్శనానికి వచ్చి ఆయన అమ్మ పాదాలపై శిరస్సును ఉంచి నమస్కరించుకోబోతూ ఉండగా అమ్మ తన కాలుతో ఒక్క తన్ను తన్నిదట. అది ఎందుకు చేసిందో ఆ చర్య, ఆయనలో ఎటువంటి ఆలోచనల వరవడి జరుగుతుందో మనకి తెలియదు. కానీ ఆ తన్నిన వ్యక్తి ఎగిరి బంతిలాగా పడి అదే యొక్క వేగంతో మరలా వచ్చి తిరిగి అమ్మ కాళ్ళ దగ్గర పడ్డాడట. పడి అప్పుడు నమస్కరిస్తుంటే దీనికోసమేనా అంటే ఇది వరకు నమస్కారానికి ప్రస్తుత నమస్కారానికి ఏమన్నా వ్యత్యాసాలు ఉండవచ్చేమో బహుశా. సరే, అలా అతనికి అన్వయించింది. ఒరే ఇందుకే ధన్యాన్ని రా అని చెప్పిందట. తర్వాత ఇంకొక ఉపదేశాన్ని కూడా భక్తులకు అమ్మ ఎప్పుడు చేస్తూ ఉండేవట. ఒరే ఉపకారికి ఉపకారం చేయడం కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగలిగినటువంటి గొప్ప గుణం కలిగి ఉండాలి అని చెప్తే దానికి అలా చెప్పినట్లే ఆమె కూడా తన జీవితంలో ఆచరించి చూపించినటువంటి ఒక అంశం ఆ కురుమద్దాలి గ్రామంలోనే అమ్మ ఉన్న పక్క చోటనే అమ్మ ఆశ్రమానికి పక్కనే పిన్నమనేని వీరయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన అమ్మని చూస్తే ఈర్ష్య, ద్వేషం, కోపం, క్రోధం ఇవన్నీ ఉండేదట. అమ్మతో ఎప్పుడు తగులాడుతూ ఉండేవాడు. ఇంకా ఇతను ఎంత నీచానికి దిగజాడంటే స్త్రీ అని కూడా చూడకుండా అమ్మని ఒకసారి కొట్టించాలని కూడా చూశాడట. అంతటి పాపిగా ఉన్నాడు. సరే, అతన్ని అమ్మ అలాంటి అన్ని ప్రయత్నాలు అతను చేస్తున్నా అతని మీద ప్రేమే కానీ ఏమాత్రం ద్వేషం పెంచుకోలేదు, ద్వేషంగా కూడా లేదు. సరే, కొన్ని రోజుల తర్వాత వీరయ్యట ధాన్యపు మిల్లును ప్రారంభించాడట. దాన్ని పరిశీలించి అనుమతించుటకు తహసీల్దార్ వచ్చాడట. మిల్లు వ్యవహారంలో అనేక అవకతవకలు కనిపిస్తే ఏం చేస్తారు? అవకతవకలు కనిపిస్తే దాన్ని చేసుకునే దానికి అనుమతి పత్రాలని ఇవ్వరు. తర్వాత వాళ్ళన్నీ పరిశీలించి మిల్లు ఇవ్వడానికి అనుమతి లేదు అని చెప్పి తిరిగి వస్తున్న సందర్భంలో అమ్మ వారికి తారసపడిందట. ఏమిట్రా, ఏంటి విషయము అంటే ఇక్కడ వెంటనే తహసీల్దార్ని రప్పించింది. ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడిగిందట. అడగగానే ఆయన అన్నాడమ్మా, మిల్లును పరిశీలిద్దామని వచ్చాను, అనుమతి లేదు. ఆ మిల్లు అప్పుడు అంటుంది, దాన్ని ముగించడానికి వచ్చానమ్మా అంటాడు. అనగానే అప్పుడు అంటుంది, ఒరే వాడు పిల్లలు గలవాడురా, ఆ మిల్లు మూసేస్తే వాడు జీవించలేడురా. చూడండి ఎంత కరుణ, ఎంత వాత్సల్యం. సరే, మనం ఏమనుకుంటాం, అరే భగవంతుడు భక్తురాలు కదా, ఆమెను పరీక్షించిన దానికి తగింది అయ్యిందిలే అనింది. కానీ సాక్షాత్ భగవంతుడు మాత్రం ఆ ప్రేమతో దాన్ని ఒరే ఇది కుదరదరా, ఇలా వద్దు అని చెప్పింది. చెప్పగానే మరలా తిరిగి అనుమతినిస్తాడు. ఆ అనుమతిని వెంటనే వీరయ్యకి అనుమతి. అమ్మ ఔదార్యం ముందు అతని అహంకారం ఓడిపోయింది. అలా ఉండాలి మన యొక్క విశాల దృక్పథము. అప్పుడు వీరయ్య సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మ భక్తులుగా మారిపోతారట. ఇక్కడ దిట్టకవి రామయ్య దంపతులు సంతానార్థులై అమ్మ సంతతి దగ్గరకు వచ్చారు. అమ్మ దంపతుల్ని అనుగ్రహించింది. రామకృష్ణయ్య గారి భార్యతో సూర్య నమస్కారాలు చేయించింది. అమ్మ ఆదేశములు శిరసావహించి వారు సత్సంతానాన్ని పొందారు. ఈ విధంగా అమ్మని వచ్చినటువంటి అనేక మంది యోగులతో పాటు అమ్మ ఆచరించి చూపించినటువంటి తత్వాలను కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి చక్కగా ఇలా మనకి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు, ఆ తీవ్రమైన తపన కలిగి ఉంటే అనేటువంటి దాన్ని మనం గ్రహించుకుంటూ చక్కటి భగవన్నామ స్మరణతో మన జీవితాల్ని పునీతం చేసుకుందాం. ఆ విధంగా సమస్త విశ్వగురువుల యొక్క ప్రతి గురువు యొక్క ఆశీస్సులు మన అందరి ఎడల ఉండాలని మనసా వాచా కోరుకుంటూ జై సాయి సమర్థ, జై జై సాయి.